సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణీ లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండమండల. సర్వవేద సంవేద్య అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడినది. వేదాలు అత్యున్నత జ్ఞానానికి మూలం. వేదాలను 4 వర్గాలుగా వర్గీకరించారు. అవి మంత్రాలు, బ్రాహ్మణం, ఆరణ్యక మరియు ఉపనిషత్తులు. మంత్రాలు వేద శ్లోకాల సమాహారం. బ్రాహ్మణం వేద ఆచారాలు లేదా త్యాగాలతో వ్యవహరిస్తుంది. ఆరణ్యక అనేది ఆచారాలు మరియు ఆత్మ లేదా బ్రహ్మ అధ్యయనం యొక్క కలయిక. చివరిగా ఉపనిషత్తులు. అవి ఆధ్యాత్మికతకు స్మారక చిహ్నం. వేదాలు స్థూల స్థాయి నుండి సూక్ష్మస్థాయి ఆధ్యాత్మికతకు దారితీస్తాయి. ఉపనిషత్తులు అత్యున్నత జ్ఞానాన్ని, బ్రహ్మము గురించి జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి వాటిని వేదాంతం అంటారు. అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పబడే జ్ఞానమంతా జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి, ముక్తి రూపిణి, జ్ఞానగమ్య అయిన అమ్మవారి గురించే. సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడినది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. సత్యానంద స్వరూపిణి, నిత్య సత్యమైన ఆనందమును స్వరూపముగా కలది. అమ్మవారు సత్యము మరియు శాశ్వత ఆనంద రూపంలో ఉంటుంది. సత్యాన్ని తెలుసుకోకుండా శాశ్వత ఆనందాన్ని పొందలేము. ఇక్కడ సత్యం అంటే బ్రహ్మానికి దారితీసే అద్వైత తత్వశాస్త్రం. బ్రహ్మము తెలిసిన వారు అన్ని వస్తువులలో వ్యక్తమయ్యే దానిని సత్యము అని పిలుస్తారు. అట్టి స్థితికి చేరిన వారు నిత్యానంద స్థితిలో ఉంటారు. ఇటువంటి నిత్య సత్యమైన నిరతిశయ సత్యానందమే మోక్షమంటారు. ఈ సత్యానందాన్ని తన రూపముగా కలిగినది అమ్మవారు. లోపాముద్రార్చిత, లోపాముద్రచే అర్చింపబడింది. అగస్త్యముని భార్యయే లోపాముద్ర. ఆమె అమ్మవారిని పంచదశాక్షరి మంత్రంచే ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకుంది. హయగ్రీవుని ద్వారా శ్రీవిద్యా రహస్యాన్ని తెలుసుకున్న అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకు వివరిస్తే ఆమె ఆ మంత్రాన్ని ఉపాసించి అమ్మవారిని సాక్షాత్కరింప చేసుకున్న 12 మందిలో ఆమె కూడా ఒకరైనది. ఎటువంటి సత్కార్యాలనైనా సత్సంకల్పముతో స్త్రీలు కూడా నిర్వహించవచ్చునని, నిర్వహించగలరని, అందుకు అమ్మవారి అనుగ్రహపూర్వకమైన అండదండలు ఎప్పుడూ ఉంటాయని కూడా ఈ నామం సూచిస్తుంది. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల, క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహము గలది. క్రీడలో వినోదం కూడా కలిసి ఉంటే అది లీల అవుతుంది. ప్రపంచంలో జరిగేవన్నీ పరమేశ్వరుల యొక్క లీలలే. ఆమె విశ్వసృష్టిని ఒక క్రీడలా సులభంగా నిర్వహిస్తుంది. సృష్టి, జీవనోపాధి మరియు మరణం అనే 3 చర్యలకు ఆమె నియమాలను మరియు నిబంధనలను రూపొందించి వాటికి తగ్గట్టు చట్టాలను ఏర్పాటు చేస్తుంది. ఆ చట్టమే కర్మనియమం. ఆమె రూపొందించిన చట్టాన్ని ఉల్లంఘించడం లేదు కాబట్టి ఆమె తన పనిని సులభతరం చేస్తుంది. సర్వవేదాంత సంవేద్య సత్యానందస్వరూపిణీ లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండమండల.